మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో జూమ్ లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ అధ్యాయంలో ఒక ఒక టాపిక్ ని మనం గమనించినట్లయితే 12:1 ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిశీలి అది చూసి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైన తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటూ ఆ తదుపరి ఒక ఓత్సయి గలవాడిని చూసి అతన్ని స్వస్థపరిస్తే, వాళ్ళు అక్కడ ఉన్న వారందరూ పరిశీలందరూ యేసుక్రీస్తు మీద నేరం మోపుతున్నారు. పరిశీల యొక్క హృదయ కాఠిన్యాన్ని ప్రభు గమనించి, మీరు కనికరం లేని వారిగా ఉన్నారని వారి గద్దించినట్లుగా కూడా జరిగింది. అదేవిధంగా 18వ వాక్యం నుంచి తాను ఎందుకు వచ్చాడో, తన ఉద్దేశం ఏంటో, తన యొక్క క్రియలు ఏంటో కూడా ఈ చోట స్పష్టంగా ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని వాళ్ళు దయ్యాల నాయకుడని పిలిచినట్లుగా కూడా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే సబ్బాతు, విశ్రాంతి దినం. పాత నిబంధన భక్తులంతా శనివారం ఆచరిస్తారు. మనం యేసుక్రీస్తు ఆదివారం నాడు పునరుద్ధానుడై లేచాడని చెప్పి మనము పునరుద్ధాన దినంగా మనం ఆదివారం ఆరాధన చేస్తాం. శనివారాన్ని వాళ్ళు విశ్రాంతి దినం పాటిస్తారు. మనం ప్రొటెస్టెంట్స్ మనం ఆదివారం నాడు రిజరెక్షన్ డేగా భావించి మనం ప్రభు ఆరాధన చేస్తాం. విశ్రాంతి అనేది ప్రతి ఒక్కరికి ఫిజికల్గా అవసరమే, స్పిరిచువల్గా కూడా అవసరమే. విశ్రాంతి అనేది దేవుడే విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం లేఖన భాగంలో చూడొచ్చు. ఆదికాండం 2వ అధ్యాయం 2వ వాక్యంలో చూస్తే, దేవుడు తాను చేసిన పనిని అంతటిని చేసిన తర్వాత ఆయన అక్కడ రాయబడింది, ఆయన ముగించి ఆయన విశ్రాంతి పొందినట్లుగా ఆ చోట రాయబడింది, విశ్రమించినట్లుగా రాయబడింది. దేవుడే విశ్రాంతి తన పనులన్నీ ముగించి విశ్రాంతి పొందినట్లుగా. అంటే విశ్రాంతి పొందడం నిద్రపోయినట్టని కాదు, ఇక పనులు ముగించి తెప్పరిల్లినట్లుగా మనం గమనించవచ్చు. ఈ రోజున మనుషులమైన మనము కూడా అలసిపోతాం. ఖచ్చితంగా మనకు కూడా విశ్రాంతి అవసరమే. అందుకని పాత నిబంధనలో శనివారం రోజున ఏ పని చేయకూడదని కొన్ని ఆజ్ఞలు పెట్టడం జరిగింది. అసలు సబ్బాతు యొక్క నిజమైన అర్థం ఆత్మీయంగా తీసుకుంటే, సబ్బాతు రోజున లేదా పరిశుద్ధ ఆదివారం రోజున మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుని యొక్క శ్రేష్టత్వాన్ని, దేవుని యొక్క మంచితనాన్ని, గుడ్నెస్ని, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క అద్భుతమైన సర్వజ్ఞానాన్ని, సర్వ సృష్టికర్త అయిన దేవుణ్ణి, సర్వోన్నతులైన దేవుణ్ణి కొనియాడే వారిగా ఉండటం కోసమే విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయబడింది. టు ఎంజాయ్, టు సెలబ్రేట్, టు రిఫ్లెక్ట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. అందుకు సబ్బాత్ ఏర్పాటు చేయబడింది. సబ్బాత్ ఏర్పాటు చేసింది ఆచారాలు ఆచరించమని కాదు, ఏర్పాటు చేసింది. సబ్బాతు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, టు ఎంజాయ్, టు సెలబ్రేట్, టు రిఫ్లెక్ట్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించాలనే ఉద్దేశంతోనే సబ్బాత్ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున మనము ఆదివారం నాడు అదే ఉద్దేశంతో మనం ఆరాధన కూడుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆదివారం ఆరాధన చేస్తున్నాం. కొంతమంది పాత నిబంధన భక్తిని ఇప్పటికీ బోధించే సేవకులను నేను చూశా. నేను కూడా ఒక చోట వాక్యం విన్నా, ఆదివారం ఆరాధన అయిపోయాక ఇంకేం పని చేయకూడదు, ఇంటికి పోయి పండుకోవడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది ప్రభు ఎక్కడ మనకు చెప్పలా. ఆదివారం ఆరాధన తర్వాత చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ ఆదివారం ఆరాధనలో మాత్రం హృదయపూర్వకంగా ప్రభు యొక్క మంచితనాన్ని, శ్రేష్టత్వాన్ని, ప్రభు గొప్పతనాన్ని, ఆయన యొక్క సర్వశక్తిని మనం ఆరాధించగలిగి హృదయపూర్వకంగా ఆరాధించిన వారమై ఉండాలి. అది ఇంపార్టెంట్. హడావుడిగా 10ంటికి చర్చ్ అంటే 11:30కి వచ్చి ఆరాధనకి, 12ంటికల్లా పాస్టర్ గారు ఆమెనంటే వెళ్ళిపోయే ఆరాధనే కాదు అసలు. ఈ రోజున క్రైస్తవులు చేసే ఆరాధన నిజమైన ఆరాధన కాదు.
మీరు నేను కూడా చాలా సందర్భాలు నిజమైన ఆరాధన చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. నిజమైన ఆరాధన సిద్ధపడి దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు తనకు చేసిన గొప్ప కార్యాల గురించి తన మనసులో మూలుగుచు, అందరితో కలిసి ఆత్మలో పాటలు పాడుచు, వీలైతే సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇస్తే సాక్ష్యం చెప్తూ, వాక్యంలో ప్రభు తనతో ఏం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా వినాలన్న ఆలోచనతో విని హృదయాన్ని సరిచేసుకునేది నిజమైన ఆరాధన. నేను ఒక చోట ఆరాధనకి వెళ్తే నేను వాక్యం చెబుతూనే ఉన్నాను. పాస్టర్ గారు కొడుకుని మంచినీళ్ళ బాటిల్ తెమ్మని పంపించాడు, భార్యనేమో అన్నం వండమని పంపించాడు. ఆ పాస్టర్ గారు కొడుకు భార్య చేసేది ఆరాధనే కాదు. ఆ రోజు ఆరాధన అంటే దేవుడికి తగిన సమయాన్ని ప్రిస్క్రైబ్ చేశారు భక్తులు. ఆ టైంలో హృదయపూర్వక, ఆ టైంలోనే కాదు జీవితం అంతా ఆరాధించాలి ప్రభువుని. కానీ ఆ టైంలో మరింతగా ప్రభువుకి దగ్గరగా ఆరాధించేది, ఆయన్ని స్తుతించేదే, స్తోత్రించేదే, ఆ సమయంలో ప్రభు యొక్క సన్నిధిని ఎంజాయ్ చేసేదే, గంతులు వేసేదే. అంటే నా ధ్యానం చేయమని నేను చెప్పట్లా, గంతులు వేసేదే, ఆయన యొక్క మంచితనాన్ని రిఫ్లెక్ట్ చేసేది. నీ ముఖంలో, మన ప్రవర్తనలో రిఫ్లెక్ట్ కావాలి. అది నిజమైన ఆరాధన అండి. ఆరాధన జరిగేటప్పుడు రాజకీయాలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు వెనక కూర్చొని. ఆరాధన జరిగేటప్పుడు రకరకాల కామెంట్లు చేసుకునే వాళ్ళను కూడా మనం చూడొచ్చు, నిద్రపోయే వాళ్ళని మరింతగా చూడొచ్చు. ఇది నిజమైన ఆరాధన కాదు, ఇది ఆరాధన యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దీన్ని మన 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 మేలు కొరకే ఏర్పాటు చేశాడు. విశ్రాంతి దినాన వీళ్ళు వెళ్తూ వెళ్తూ చేలలో అక్కడున్న కంకులు తెంపుకొని ఆ గింజలు తినారంటే అండి శిష్యులు. విశ్రాంతి దిన ఆచారాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, మిష్నా అని యూదుల యొక్క కామెంటరీలో, ఆ కామెంటరీ 300 సంవత్సరం ఏడీలో ప్రారంభమై 135 ఏడీలో దాన్ని కంప్లీట్ చేశారు. ఆ మిష్నాని 135 అంటే 200 years టైం తీసుకున్నారు దాన్ని రాయడం కోసం. ఆ మిష్నాలో రాయబడింది ఏంటంటే, విశ్రాంతి దినం రోజున ఎవరైనా సరే గోధుమ కంకులు తీసుకొని ఇలాగ రబ్బు కూడా చేయకూడదు. విశ్రాంతి దినం రోజునట నేల మీద స్పిట్ కూడా చేయకూడదంట, ఉమ్మి కూడా వేయకూడదు. విశ్రాంతి దినం రోజున ఇక అసలు ఏ పని కూడా చేయకూడదు. చాలా 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 కఠినమైన నియమాలు ఆ చోట ఉన్నట్లుగా ఆ రోజు వర్క్ చేయకూడదు. ఒక అంజూరపు పండ్ల గెల ఉందనుకోండి మన దగ్గర, ఇప్పుడు అరటి పండ్ల గెలలాగా, ఆ గెల కూడా మోయకూడదంటే ఎవరు ఆ రోజు. ఆ 24/7 ఎవరు ఏ పని చేయకూడదు. వీట్ కూడా రబ్ చేయకూడదు, నేల మీద ఉమ్మేయకూడదు, తర్వాత ఎలాంటి పని కూడా చేయకూడదు విశ్రాంతి దినం రోజున. చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. 200 BCలో స్టార్ట్ అయ్యి 135 ADలో ఆ కామెంటరీ పూర్తి చేశారు. 335 years పట్టింది. దాంట్లో ఇంచుమించు 24 chapters ఉన్నాయని ఒక దైవజనుడు చెప్పాడు. 24 chapters ప్రత్యేకంగా విశ్రాంతి దినాన పాటించవలసిన నియమాలు రాసినట్లుగా ఉందట. అక్కడ చాలా కఠినంగా ఉంది అనేది అక్కడ రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలు, అసలు విశ్రాంతి దినాన్ని దేవుడు ఉద్దేశించింది దేనికి? ఆయన యొక్క గుడ్నెస్ ని మనం రిఫ్లెక్ట్ చేస్తూ ఆయన ఆరాధించే వరకు ఉండాలని విశ్రాంతి దినాన్ని ప్రభు పెట్టాడు. మనకు కూడా రెస్ట్ అవసరం కనుక, శనివారం దాకా ఉద్యోగాలు చేసి ఉంటారు కనుక ఆదివారం రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఏదైనా పని చేయాలనుకుంటే చేయొచ్చు కూడా. అది అది పాపమేం కాదు, పెద్ద పాపం కాదు, చిన్న పాపం కూడా కాదు. అది నిర్గమకాండం 20వ అధ్యాయంలో 4th కమాండ్ ఒకటి ఉంది. మనం విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు, విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఏ పని కూడా చేయకూడదు. ఆ ఆజ్ఞని తీసుకొని ఇక అసలు ఆ రోజున మనము ఏమీ చేయకూడదు అన్నట్లుగా ఒక సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, అసలు విశ్రాంతి దినాన యాజకులు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళి యాజక సేవ చేయకూడదు కదా అంటాడు ఆయన. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే 5వ వాక్యంలో 12వ అధ్యాయంలో, మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు చదవలేదా? విశ్రాంతి దినాన దావీదు వస్తే దావీదుకు రొట్టెలు తినడానికి ఇచ్చారు, దావీదు రొట్టెలు తిన్నాడు, అదేమి తప్పుగా ఎవరు ఎంచలేదు. విశ్రాంతి దినాన రొట్టెలు మార్చడానికి యాజకులు వస్తే వాళ్ళు పని చేశారు ఆ రోజున, అది కూడా తప్పు కానప్పుడు ఇది తప్పు ఎలా అవుతుంది? ఇక్కడ విశ్రాంతి దినాన పని చేయడం తప్పు ఎలా అవుతుందని
ప్రభు ప్రశ్నిస్తూ పాత నిబంధన సంబంధించిన విశ్రాంతి దిన పద్ధతులన్నీ కొట్టివేస్తూ బైబిల్లో చెప్పని వాటిని రాసి దాన్ని కొట్టివేస్తూ ఆయన అంటున్న మాట ఏంటంటే దేవాలయం కంటే విశ్రాంతి దినమునకు ప్రభువు నేను అంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ప్రభు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. ఆయనే స్వయంగా ఏం చేశాడు చూడండి. 12వ అధ్యాయం 9వ వాక్యంలో ఊస చేయి గలవాడు ఒకడు వచ్చినప్పుడు వాణ్ణి చెయ్యి చాపమన్నాడు, వాణ్ణి ముట్టాడు, వాణ్ణి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెయ్యి చాపమని చెప్పాడు, వాడు చెయ్యి చాపాడు. అది కూడా పనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ దాని వల్ల అది బాగుపడిను అంటే ప్రభు స్వస్థపరిచాడు వాడి చేతిని. దీన్ని పరిశీలి చూసి అంటున్నారు, నువ్వు విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు కదా, విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు కదా, ఎందుకు చేసావని ప్రభు మీద వాళ్ళు నేరం మోపుట మనం చూడొచ్చు. ఈ చోట ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ట్రెడిషన్స్నే పాటిస్తున్నారు కానీ ఏమాత్రం వాళ్ళ హృదయాల్లో కనికరం లేనట్లుగా మనం చూడొచ్చు. వాళ్ళు అక్షర రీతిగా నీతిగా బతకాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఎలాంటి మంచి హృదయం వాళ్ళలో లేదనే విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ రోజున ప్రభు మన దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, అక్షరం అయితే చంపుతుంది, ఆత్మ అయితే జీవింపజేస్తుంది. మనం ఆత్మానుసారులుగా జీవించాలి కానీ అక్షర రీతిగా జీవించకూడదు. నేను ఒక పెద్ద దైవ సేవకుడు ఎక్కడో ఆన్లైన్లో చెప్తుంటే విన్నాను. ఒక అతను మార్నింగ్ బైబిల్ ప్రిపేర్ అవుతున్నట్టు ఆదివారం ఆరాధనకి. సడన్గా ఎవరో వచ్చి, మన చర్చి ముందు ఒక పిల్లడికి యాక్సిడెంట్ అయింది, త్వరగా వచ్చి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, చనిపోయేటట్టున్నాడు అన్నారట. నేను బైబిల్ శ్రద్ధగా చదువుతున్నాను, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఆదివారం ఆరాధనలో ఏం చెప్పాలో ప్రభు మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని గద్దించాడట. పూల సెకండ్ టైం వచ్చాడు, పూల థర్డ్ టైం వచ్చి ఆ చనిపోబోయేవాడు ఎవరో కాదు మీ కొడుకే అన్నాడు పాస్టర్ గారితో. అలా కొడుకే యాక్సిడెంట్ అయి చనిపోబోతున్నాడు అంట. అప్పుడు వెళ్ళాడు. ఏది కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. కనికరం ముందే చూపుంటే అతని హృదయంలో కనికరం ఉందని మనకు అర్థమయ్యేది. తన కొడుకు అనేటప్పటికి కనికరం స్టార్ట్ అయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి పరిచయులు వేషధారులు ఎందుకయ్యారంటే వాళ్ళకి కనికరం ఏమాత్రం లేదు. వాళ్ళకి కనికరం ఏమాత్రం లేనట్లుగా మనం చూడొచ్చు. యేసు ప్రభు 12వ అధ్యాయంలో ఆ ఓచేయగలి వాడిని స్వస్థపరిచాడని చెప్పి ఆయన మీద నేరం మోపాలనుకుంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీకు ఒక ఏదైనా గొర్రెపిల్ల కానీ ఏదైనా గోతిలో పెడితే విశ్రాంతి దినంలో తీరా, దాన్ని తీయకుండా ఉంటారా అంటే తీస్తాం. గొర్రెపిల్ల గనక పడితే గోతిలో తీస్తారట, కుక్క పిల్ల పడ్డా తీస్తారట, ఎద్దు పడ్డా తీస్తారట, కానీ మనిషిని స్వస్థపరచకూడదంట. అంటే మానవత్వం లేని మనుషులని ప్రభు వాళ్ళకు రుజువు చేస్తున్నాడు. అందుకే 23వ అధ్యాయం మత్తయి సువార్తలో వేషధారణ గురించి మనం నేర్చుకుంటాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటాడు ప్రభు అక్కడ. ఎందుకు వాళ్ళని వేషధారులు అంటున్నాడంటే వాళ్ళలో కనికరం లేదు, ప్రేమ లేదు, దయ లేదు. జంతువునైతే గోతిలో పడితే తీస్తామంటున్నారు కానీ మనిషిని స్వస్థపరచడం నేరం అన్నట్లుగా ప్రభువుని చూస్తున్నారు. అంటే ప్రభువుకి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు విశ్రాంతి దినం అంటే ఏదో ధర్మశాస్త్రాన్ని చదివేసి ఇంటికి పోయి పడుకోవటమే, ఇది వీళ్ళు తెలుసుకుంది. అంతే తప్ప వీళ్ళకి ఏమాత్రం మంచితనం కానీ కనికరం కానీ అక్షరాన్ని బట్టే బతుకుతున్నారు కానీ ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు కాదని ప్రభు అర్థమైంది. ఈ రోజున అనేక సంఘాలు కూడా ఆచార రీతిగా సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆచార రీతిగా ఆచారాన్ని పాటించే సంఘాలు, సేవకులు చాలా మంది ఉన్నారు, ఆచార రీతిగా వ్యవహరించే వాళ్ళు. ప్రభు ఆచారం కాదు ఇంపార్టెంట్, మనకి కనికరం చాలా ఇంపార్టెంట్. ఆ పాస్టర్ గారి ఫస్టే కనుక పిలిచినప్పుడు ఎల్లుంటే కొడుకు బతికేవాడు కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సడన్ గా ఆదివారం ఆరాధనలో ఒక వ్యక్తికి ఏదైనా ఇబ్బంది వస్తుంది, సడన్ గా ఇబ్బంది పడిపోతాడు. ఆదివారం ఆరాధన అయ్యేదాకా మేము ఎవరైనా కదలకూడదు, ఇది పాపం, విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచడం అని ఎవడైనా అనుకున్నాడంటే వాడెవడంటే లీగలిస్టిక్ ఫెలో. అతను ఎవరంటే అక్షరానుసారంగా జీవించే వ్యక్తి, ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి కాదు. ఈ రోజున ఆత్మానుసారంగా జీవించే వ్యక్తిగా ఒక వ్యక్తి లేకపోతే అతని హృదయంలో తాను భక్తుడిని అనుకుంటాడు, ఆరాధన చేస్తున్నాను అనుకుంటాడు, కానీ సంతోషం ఉండదు. ఈ రోజున మనం చాలా మంది మంచి విశ్వాసం అనుకుంటాం, నేను చాలా మంచి సేవకుడు అనుకుంటాను నేను కూడా, కానీ నా హృదయంలో నేను సంతోషాన్ని, సమాధానాన్ని, విశ్రాంతిని కలిగి ఉన్నానా? ప్రశాంతంగా నేను ఉండగలుగుతున్నానా?
ఒక విశ్వాసి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా? భక్తుడే, ప్రార్థనాపరుడే, ఉపవసించి ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పినట్టుగా 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దావీదు చేసినట్టుగా చేస్తాడు. కానీ ఆత్మానుసారమైన వ్యక్తి కాకపోతే అతని ఆత్మకు సంతోషం ఉండదండి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, విశ్రాంతికి మన హృదయం విశ్రాంతికి ఆటంకం కలిగించే అంశాలు ఏంటి? మన హృదయం విశ్రాంతికి ఆటంకం కలిగించే అంశాలు, హిండ్రెన్స్ టు గాడ్స్ రెస్ట్. దేవుడు మనల్ని విశ్రాంతిగా బ్రతకమంటున్నాడు, నెమ్మదిగా బ్రతకమంటున్నాడు. నన్ను ఆరాధించండి, నా గుడ్నెస్ను స్తుతించండి, నా శ్రేష్టత్వాన్ని ఘనపరచండి, నన్ను ఘనపరచువని నేను ఘనపరుస్తాను. ఒక ఆదివారమే కాదు, ప్రతిరోజు నన్ను ఘనపరచండి అవకాశం ఉన్నప్పుడల్లా. మిగిలిన టైంలో అప్పుడే కాదు మీ సంతోషం. చాలా మంది పరిశుద్ధాత్మ వచ్చి అప్పుడే ఎగురుతారు. ఇక ఆ తర్వాత ఎక్కడ లేని నీరసం ఉంటుంది వాళ్ళకి. ప్రభు అప్పటికప్పుడే కాదు ఆనందం, తాత్కాలికమైంది కాదు ఇది. క్రైస్తవుడు జీవితకాలం అంతా ప్రభు యొక్క విశ్రాంతిని అనుభవిస్తూనే ఉండాలి, ప్రభు ఇచ్చిన ఆనందాన్ని అనుభవిస్తూనే ఉండాలి అని దేవుని యొక్క కోరిక. ఏదో ఆదివారం శనివారం ఆరాధించి ఆనందించడం కాదు. ఏంటి ఈ యొక్క ఒక క్రైస్తవుడు హృదయ సంబంధమైన విశ్రాంతిని అనుభవించకుండా అడ్డుకునే అడ్డుబండ్లు ఏంటి అనేది ప్రభు మనకు చూపించాలని ఆశపడుతున్నాడు. వాళ్ళు కూడా విశ్రాంతి లేదు వాళ్ళకి. అక్షరానుసారంగా జీవిస్తున్నారు కానీ ఆత్మానుసారమైన వ్యక్తులు కాదు. ఈ రోజున మనం కూడా అక్షరానుసారంగా జీవించేది ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, ఈ మిగతా సమయంలో మన పరిస్థితి ఏంటో మనకి అర్థం కాదు. సంతోషం సమాధానం ఏమి ఉండదు. అలాంటి జీవితం మనకు ఉండకూడదని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు నిజమైన రెస్ట్ మనం అనుభవించగలుగుతాం? నిజమైన రెస్ట్ ఆదివారం ఆరాధనలోనే కాదు, మిగిలిన టైంలో కూడా. వాటికి ఆటంకాలు ఏంటంటే అన్రిపెంటెడ్ సిన్, పశ్చాత్తాపడని పాపం ఏదైతే ఉందో అది మనకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు చెప్తాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి ఒక్కడు కూడా ప్రభు అయిన యేసునామంలో బాప్తిజం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది. మారు మనసు అంటే పాపము నుండి వెనుదిరగటం, పాపానికి వెన్ను చూపించే వారిగా ఉండటం, దేవుని వైపు మన ముఖాన్ని తిప్పుకునే వారిగా ఉండటం. 180 డిగ్రీస్ తిరగాలి. పాపం నుంచి 180 డిగ్రీస్ తిరిగితే కరెక్ట్గా పాపం వైపు మన ముఖం ఉంది అంతకుముందు, ఇప్పుడు మన వెన్నేమో పాపం వైపుకి వస్తుంది, మన ముఖమేమో దేవుని వైపుకి వస్తుంది. ఇది పశ్చాత్తాపం అంటే ఇదండి. పాపం నుంచి 90 డిగ్రీస్ తిరిగినా మన నిజమైన మారు మనసు పొందలేదు. పాపం నుంచి 45 డిగ్రీస్ తిరిగినా నిజమైన మారు మనసు పొందలేదు. పాపం నుంచి 75 డిగ్రీస్ తిరిగినా నిజమైన మారు మనసు పొందలేదు. పాపం నుంచి 179 డిగ్రీస్, మ్యాథ్స్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, 179 డిగ్రీస్ తిరిగినా కూడా మనకు నిజమైన మారు మనసు లేదని అర్థం. రిపెంటెన్స్ అంటే ఏంటంటే పాపం 0 అయితే 180లోకి మనం వచ్చేయాలి. కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది సర్కిల్ తిరగాలి. టర్నింగ్ ఫ్రమ్ సిన్, టర్నింగ్ టువర్డ్స్ గాడ్. ఇది మారు మనసు పొందడం అంటే. ఇందులో ఎక్కడ తేడా ఉన్నా మన దగ్గర అన్రిపెంటెడ్ సిన్ ఉన్నట్టే లెక్క. అన్రిపెంటెడ్ సిన్ ఉన్నప్పుడు మనం ఎక్కడుంటామో తెలుసండి, కొంచెం ఒక్క పాపం ఉన్నా కూడా కొలసి 1:12 రాయబడింది, సాతాను కబంధ హస్తాల్లో ఉంటాం. మనం సాతాను రాజ సంబంధులుగా ఉంటాం. కొంచెం పాపం మనలో ఉన్నా, మనం 3 సార్లు బాప్తిజం పొందినా, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గర బాప్తిజం పొందినా, లాల్చి వేసుకున్న వాళ్ళ దగ్గర బాప్తిజం పొందినా కూడా అన్రిపెంటెడ్ సిన్ మన దగ్గర ఉన్నప్పుడు మనం సాతాను కబంధ హస్తాల్లో ఉంటాం. ఎప్పుడైతే పాపాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టామో అప్పుడు కొలసి 1:13-14 రాయబడింది, దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మారతాం. మార్చేది ఎవరంటే యేసు రక్తం. అప్పుడు దాకా యేసు రక్తంతో నిన్ను నన్ను కడగలేడండి. యేసు రక్తంతో నిన్ను నన్ను కడగాలంటే వీ హ్యావ్ టు రిపెంట్. 100% రిపెంటెన్స్. 0 to 180కి వచ్చేయాలి మనం. ఆ పశ్చాత్తాపం మనలో ఉందా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. అపోస్తల కార్యాలు 3:19 విశ్రాంతి దినాలు రాబోతున్నాయి అంటున్నాడు పేతురు భక్తుడు. విశ్రాంతి దినాలు ఎవరు అనుభవించగలరంటే మారు మనసు పొందిన వాళ్ళు మాత్రమే అనుమతించగలరు. అందుకే ఈ రోజున చాలా మంది క్రైస్తవులు అనుకుంటున్నాం, మనందరం కూడా మనం అన్రిపెంటెడ్ సిన్ ఎక్కడో మనందరిలో కూడా ఎక్కడో ఉంది. అందుకే మనం సంతోషంగా సమాధానంగా 24/7 ఉండలేకపోతున్నాం. కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఆ పూటకు ఆహారం ఉండదు కానీ ఎంత ఆనందంగా ఉంటారో. వెన్నుముక విరిగిపోయి ఉంది ఒక ఆమె,
కానీ ఆ ముఖం చూస్తే దేవదూత ముఖంలాగా ఉంది. నీకు బాధ లేదా? దేవుడు అన్యాయం చేసాడని బాధ లేదా నీకంటే? నాకేం అన్యాయం అయ్యా, ఇంకెంతకాలం బతకాలని అంటుంది ఆమె. యోబు దగ్గరికి వెళ్ళి, యోబు నీకు బాధ లేదా యోబు? దేవుడిని తిట్టి చచ్చిపోవచ్చు కదా అంటుంది భార్య. నేను తిట్టను, చచ్చిపోను, నేను బ్రతుకుతా, నా దేవుడిని ప్రకటిస్తా. ఆమెను హల్లెలూయా. ఎవడు చెప్పగలడంటే 100% పాపం ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే చెప్పగలడు. అందుకే 1 యోహాను 1:9-10లో మన పాపములు మనం సంపూర్ణంగా ఒప్పుకుంటే మనం పవిత్రపరచబడతాం. అంతేగాని 2-3 ఒప్పుకొని నేను మారు మనసు పొందానండి, నాకు బాప్తిసం ఏంటంటే పాస్టర్ గారండి అంటే పాపం పాస్టర్ గారు ఇస్తాడు, కానీ దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మన ప్రభు వచ్చిన ఉద్దేశమే అది. హెబ్రీ 2:14లో పాపపు దాసత్వం నుండి, మరణ భయము నుండి సంపూర్ణంగా విడిపించడానికి ప్రభు వచ్చాడు. ఈ రోజున ఒక్కోసారి నాకు కూడా చాలా బాధేస్తుంది. ఇంకా ఏమైనా అన్రిపెంటెడ్ సిన్ నాలో ఉందా అని ఎతుకుతుంటా. నేను పడుకొని కూడా ఎతుకుతా, పడుకొని కూడా ఆలోచిస్తా. ఇంకా నేను నిజంగా నేను మరణ భయం నుంచి విడిపించబడ్డానా? బ్రతుకుటికి ఇస్తే చావైతే లాభం, ఏ రోజు వెళ్ళిపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను, ఎందుకు భయపడాలి అనే ఆలోచన నాకు ఉందా? ప్రశ్నిస్తాను ప్రభువుని, నేను అడుగుతాను. ఈరోజు కూడా అడిగి ఆఖరికి ఈ మార్గంలో మనం సాగాలండి. అప్పుడే విశ్రాంతిని అనుభవించగలుగుతాం. అన్రిపెంటెడ్ సిన్, అన్ఫర్గివింగ్ సెల్ఫ్. కొంతమంది తాము క్షమించుకోలేరు. ఎంతసేపు నేను అప్పుడు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఆ పిల్లల్ని అప్పుడే కనకుండా ఉంటే బాగుండేది, ఇప్పుడు కనుంటే బాగుండేది. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళ సంగతి నేను చెప్పేది. వాళ్ళని వాళ్ళు క్షమించుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ అడిగినప్పుడు ప్రభువే క్షమిస్తానమనంటే మనం మనల్ని క్షమించుకోకపోవటం పాపం అండి. ఎంతసేపు నేను ఆ తప్పు చేశానన్నా, అప్పుడు పొరపాటు చేశాను, అబ్బా, ఇదే ఆలోచన. దేవుని బిడ్డలకు తగదు. జరిగిపోయింది, వదిలేసి. ఫిలిప్పి 3:13-14 వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరగా పరిగెత్తు. ముందున్న సింహాసనం కొరకు పరిగెత్తు. వెనుకున్నదేంటి? నువ్వు చేసిన చాలా ఘోరాలు చేసావు, నేను కూడా చాలా ఘోరాలు రాసుకుంటే పెద్ద డైరీ సరిపోద్ది నాకు. మా అమ్మకి, మా వాళ్ళకి, నా భార్యకి ఇంకా తెలియని డైరీలు కూడా నా దగ్గర ఉన్నాయి. అన్నీ చెప్పుకోలేం కదండి. అయిన అనవసరం. ఇప్పుడు అయిపోయింది, గతం గత. అందుకే మంచి పండితులు గతం గత అన్నారు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు సాగనోడు వాడు క్షమించుకోలేదని అర్థం. ఆ స్థితిలో ఎవరైనా ఉంటే దయతో మిమ్మల్ని మీరు క్షమించుకోండి. మిమ్మల్ని దేవుడు క్షమించాడని నమ్మండి. పాపానికి పూర్తిగా విరోధులుగా మారండి. పాపం కొరకు ఎంత స్పీడ్గా పరిగెత్తారో దేవుని కొరకు అంతకంటే స్పీడ్గా పరిగెత్తండి. నాకు చాలా ఇష్టం ఆ మాట. 1 కొరింథీ 6లో ఉంది, 2 రోమ 6లో కూడా ఉంది. పాపం చేయడానికి మీ దేహాలు ఎంత స్పీడ్గా పరిగెత్తారో అంతకంటే ఎక్కువగా పరిశుద్ధ కొరకు పరిగెత్తమని పౌలు గారు చెప్పాడు. ఆ మాట నా గురించి నేను ఫస్ట్ రక్షణ పొందిన రోజు అండర్లైన్ చేసుకున్నా. అవును, నేను పాపం కొరకు విపరీతమైన స్పీడ్తో పరిగెత్తా. ఇప్పుడు పవిత్రత కొరకు అంత స్పీడ్తో పరిగెత్తలేకపోతున్నందుకు సిగ్గుపడతాను నేను. అందుకే మిమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతాను. మీకా గ్రంథం 7:18 వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, దేవుడే స్వయంగా మన పాపాలన్నిటినీ ఆయనంతటా తుడిచేస్తానంటున్నాడు. ఆయనే మన పాపాన్ని ఒప్పుకుంటే తుడిచేస్తానంటే ఇంకా మనం పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం పొంది కూడా ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది అనుకోకూడదండి. క్రైస్తవుడు ఎవడు కూడా వదిలేయండి దాన్ని. యేసు ప్రభువే మన కొరకు పాపమయ్యాడు. 2 కొరింథీ 5:21 ప్రకారం మన కొరకు ప్రభువే పాపం అయిపోయి మనల్ని క్షమించగా ఇంకా మనం ఎందుకు పాత పాపం జ్ఞాపకం చేసుకోవాలి? కొంతమంది అత్తలైతే ఆ పిల్లని చేసుకోకుండా ఉంటే బాగుండేది నా కొడుకు. ఎవరు? సంఘ పెద్ద ఆమె. మళ్ళీ సంఘ పెద్ద అండి ఒక చర్చిలో. ఆమె అంటది, అయ్యగారండి ఎప్పుడు కలిసినా సరే, ఆ పిల్లని నా కొడుకు చేసుకోకుండా ఉంటే బాగుండేదండి, దాన్ని చేసుకొని టైపోయాడండి. ఆ పిల్ల భక్తిగా చర్చికి వస్తుంది, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటాను నేను. అంటే ఆ సంగతి మర్చిపోవట్లే ఈ మనిషి సంఘ పెద్ద. ఇట్లాంటి వాళ్ళకి విశ్రాంతి ఉండదండి బతుకులో. అయిపోయింది, చేసుకున్నాడు, 2 పిల్లలు పుట్టారు, ఇంకెందుకు? విశ్రాంతిని అనుభవించడం నేర్చుకోవాలండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:10 రాయబడింది, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కసారి మరణించి మనందరినీ క్షమించేశాడు, మనందరి పాపాలు క్షమించేశాడు. ఆయన నమ్ముకున్నాం కదా, ఇంకెందుకు మనం కంగారు పడాలి? ప్రభు ఏమంటున్నాడు? మీరు విలువైన వారు అంటున్నాడు.
ప్రకటన గ్రంథం 3:4 ఏం రాసి ఉంది? మనమాట తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆయనతో సంచరిస్తామట. అంత గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు వాగ్దానం చేస్తుంటే, నేను పెళ్ళైన కొత్తలో ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది. మరి సాక్ష్యం చెప్పమన్నాం అనుకోండి, మనోళ్ళు అంతకుముందు చేసినవి ఎక్కువ చెబుతారు. నేను ఘోర పాపి, నన్ను ప్రభు నన్ను క్షమించాడు, ఒక మాటలో సరిపోద్ది. అసలు మరి ఆ పాపం చెప్పడంలో ఆనందపడతారో ఏమో నాకు తెలియదు. చాలా మంది సాక్ష్యాలు విన్నాను నేను. ఫర్గెట్ ద పాస్ట్. యెషయా భక్తుడు చెప్తున్నాడు, గతాన్ని మర్చిపోండి, అంతే, ముందుకు సాగండి. అన్రిపెంటెడ్ సిన్, అన్ఫర్గివింగ్ సెల్ఫ్. మూడోది చివరిది అన్బిలీవింగ్ సోల్. రక్షణ పొందని హృదయానికి విశ్రాంతి ఉండదండి. రక్షణ ఎవరి ద్వారా వస్తుంది? యోహాను సువార్త 14:5-6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఈ రోజున రక్షణ లేని, నిజమైన రక్షణ లేని ఏ వ్యక్తికి కూడా విశ్రాంతి ఉండదు. ఈ రోజున హృదయంలో విశ్రాంతి లేదంటే, ఆరాధిస్తున్నామే కానీ సంతోషం మనకు లేదంటే, మనకు రక్షణలోనన్నా సరైన రక్షణ అన్నా పొందలేదు మనం. మన దగ్గర ఇంకా ఒప్పుకొని పాపం ఉంది, లేదంటే మనల్ని మనమే క్షమించుకోలేకపోతున్నాం. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుందండి గ్యారంటీగా. ఒకసారి పరిశీలించి చూసుకోవచ్చు కూడా. యోహాను 1:12, 13-14 ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యకి వచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించి మన మధ్యకి ఆయన సంచరించాడు. టెబర్నాకెల్డ్ ఇన్ అవర్ మిడ్స్ట్. ఆయన మన మధ్యలో గుడారం వేసుకొని ఉన్నాడు. ఆయన యోహాను 3:16 ప్రకారం తన ఒక్క కుమారుని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఎందుకు? మనల్ని ప్రేమించి ఆయన ద్వారా మనం రక్షణ పొందాలని. ఆయన పాపం ముద్దగా చేశాడు. రక్షణ పొందకపోతే అసలు యేసుప్రభు ఎవరో తెలియదని అర్థం. నువ్వు చర్చికి వస్తున్నావు కానీ యేసుప్రభు ఏం చేశాడంటే చెప్పని వాళ్ళు ఉన్నారు చాలా మంది. నాకు స్వస్థ వచ్చింది అందుకే యేసుప్రభు నమ్ముకున్నానట ఒక ఆమె. కాదు, యేసుప్రభు ఏం చేశాడు నీ కొరకు? ఒదగతేపడి గొర్రె పిల్లగా సిలువలో బలయ్యాడు. ఆ మాట చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. సేవకులు కూడా చెప్పట్లా. వాళ్ళు కానకేస్తున్నారు, పోతున్నారు, అంతే, అయిపోయింది. అది నిజమైన రక్షణ కాదండి. ఆత్మ రక్షింపబడలేదు, వాళ్ళకి విశ్రాంతి ఉండదు. పాపం మళ్ళీ మోకాళ్ళ ప్రాంగంలోనే పోద్ది, విశ్రాంతి పోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ 4:13 రాయబడింది, మన కోసం ఇంకా విశ్రాంతి సిద్ధంగా ఉంది. ఈ రోజు కూడా మనం విశ్రాంతిని అనుభవించవచ్చు. ఎప్పుడు? మనలో అన్రిపెంటెడ్ సిన్ లేకుండా చూసుకుందాం, అన్ఫర్గివింగ్ సెల్ఫ్ లేకుండా చూసుకుందాం. నిజమైన రక్షణ మనం పొందితే ఖచ్చితంగా నిజమైన విశ్రాంతిని అనుభవించగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం విలువైన వారం అండి. మనం విలువైన వారం కనుక మనం విశ్రాంతిగా బతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ మూడిట్లో ఏ లక్షణం మనకున్నా కూడా మనం నిజమైన విశ్రాంతిని పొందలేము. అందుకని మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సేవకులమైన, విశ్వాసులమైన, నాలో ఇంకేమైనా ఒప్పుకొని పాపం ఉందా? ఇప్పుడైనా ఒప్పుకోవచ్చు. నాలో ఇంకా నన్ను నేను ఏమన్నా క్షమించుకోలేకపోతున్నా. ఒకప్పుడు నేను చేసిన తప్పు ఇంకా జ్ఞాపకం పెట్టుకుంటున్నానా? అది చేయకుండాల్సిందే బాగుండేది. తప్పండి, అది తప్పది, పాపం. మూడోది, మన ఆత్మ నిజంగా రక్షించబడిందా? సిలువలో నా కొరకు వేలాడిన యేసు మీద నిజంగా నమ్మకం ఉంచిందా నా ఆత్మ? ఏదో అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకున్నానా? ఈ మూడు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రభు ఇంకో ప్రాముఖ్యమైన మాట కూడా చెప్పాడు, దేన్ని దూషించినా మీకు క్షమాపణ దొరుకుతుంది కానీ పరిశుద్ధాత్మను దూషించేవాడికి క్షమాపణ దొరకదని చెప్పాడండి. ఈ మాట నేను చాలా నమ్ముతాను. పరిశుద్ధాత్మను గురించి రకరకాల టాపిక్లు ఉన్నాయి. భాషలు మాట్లాడతాడని ఎక్కిరించేవాళ్ళు కొంతమంది ఉన్నారు, భాషలు తప్పని బోధించేవాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద సేవకుడు అండి, భాషలు మాట్లాడేవాడు దయ్యాలు పట్టిన వాళ్ళు అని కూడా చెప్పాడు. నేను విన్నా, పుస్తకం కూడా రాశాడు. చాలా తప్పండి. నా ఆలోచన ఏంటంటే, ఒక చిన్న సేవకుడిగానే నాకున్న ఆలోచన, ఒక చిన్నవాడిగా పరిశుద్ధాత్మ గురించిన రకరకాల బోధలు ఉన్నాయి. కొందరు భాషలతో మాట్లాడతారు, నేను కూడా భాషలతో మాట్లాడతాను. మా పెందుకోస్తీ చర్చిలకు వెళ్తే, బ్యాప్టిస్ట్ సంఘాలకు వెళ్తే నేను మాట్లాడను, ఎందుకంటే అవసరంలా. అక్కడ వాళ్ళ సేవకు నేను ఆటంకపరచను. మా పెందుకోస్తీ సంఘాలకు వెళ్తే నేను చక్కగా పరిశుద్ధాత్మతో ఆనందిస్తాను. చాలా ఇష్టం నాకు. మొదట ఆదివారం అంటే చాలా ఇష్టం. శక్తి తెచ్చుకొని ఆరాధన చేస్తాను. అది నా అనుభవం, నా ఆనందం. దాన్ని నేను ఎవరి మీద రుద్దను. భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, భాషలు మాట్లాడకుండా మౌనంగా ప్రార్థన చేసి నిజమైన ఆత్మలో దర్శనాలు చూసేవాళ్ళు ఉన్నారు. రకరకాల పరిశుద్ధాత్మ కార్యం చేయకుండా ఎవరు ఏం ముందు భక్తిలో ముందుకు సాగలేరండి. పరిశుద్ధాత్మ ఒప్పిస్తేనే మీరు మన ప్రభువుని యేసుక్రీస్తు నమ్ముకుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే నిలబడగలుగుతాం, అది ఇంపార్టెంట్. మనం బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనం దర్శించాడు, నో డౌట్. అందులో పరిశుద్ధాత్మ అభిషేకంతో మనం నింపబడితే ప్రభువులో నిలుస్తాం, ఇంకా పడిపోకుండా ఉంటాం జాగ్రత్తగా.
మీకు ఒక మాట చెప్పమంటారు, కొంచెం టైం తీసుకుంటారు 2 నిమిషాలు. నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు నేను రక్షణ పొందాను, బాప్తిజం పొందాను. బైబిల్ని ఇట్లా నా కాలుకు పక్కగా పెట్టుకొని నా బజాజ్ చేత స్కూటర్లో డిక్కీలు వేసేవాడిని బైబిల్ని. అంటే బైబిల్ని బహిరంగంగా పట్టుకోపడక సిగ్గుపడేవాడిని నేను ఎల్ఈఎఫ్లో రక్షణ పొందిన కొత్తల్లో. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పెంతెకోస్తు సంఘాల్లోకి వచ్చాక మిమ్మల్ని రమ్మని నేను చెప్పట్లా, దాని మీద మీతో వాదించడానికి కూడా నేను సిద్ధపట్ల. నేను పెంతెకోస్తు సంఘాల్లోకి వచ్చి దేవుడిని ఆరాధించడం నేర్చుకున్నాక బైబిల్ బహిరంగంగా పట్టుకొని ఎక్కడనే తిరిగే శక్తి నాకు ఇచ్చాడు దేవుడు. ఆమెను హల్లెలూయా. సిగ్గు లేకుండా చేశాడు నన్ను. పేడ దెబ్బల పక్కన నిలబడి కూడా సాక్ష్యం చెప్పాను నేను ఒక ఊర్లో, రెడ్ల మధ్యలో. ఏంద్ర ఈసారి అంత ఉద్యోగస్తుడు ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు అనుకున్నారు వాళ్ళు. అంత శక్తి ఇచ్చాడు దేవుడు నాకు. పరిశుద్ధాత్మ అభిషేకంలో గొప్ప ఆశీర్వాదం ఉందండి, నేను నమ్ముతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా పరిశుద్ధాత్మలో ఉన్నారు, లేదంటే మీరు ఇంత నమ్మకమైన సేవ చేయలేరు. కానీ నేనేమంటానంటే వాదించడం అనవసరం అంటాను. నా ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు, పెంతెకోస్తు సంఘాన్ని తిడుతున్నాడు నా దగ్గర. అప్పటికి నేను పెంతెకోస్తుగా మారాను అంటే భాషలు నమ్ముతానని అతనికి తెలియదు. నేను ఎల్ఈఎఫ్లో రక్షణ పొందానని మాత్రం అతనికి తెలుసు. అంటుంటే నేను అన్నాను, లాస్ట్కి ఒక మాట అడిగాను, అన్న పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అభిషేకం ఉంది, అన్ని భాషలు ఉన్నాయి, నేను పొందా, దాని సాక్ష్యం నా భార్య నా కొడుకే. వాళ్ళ ఎదురుగానే దేవుడు నన్ను అభిషేకించాడు గుంటూరులో గుడారాల పండుగలో. నేను దానికి సాక్షిని. ఒకప్పుడు నేను కూడా పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, అన్ని భాషలు లేవు అనుకున్నాను. ఏసన్న అన్ని భాషలు మాట్లాడుతుంటే నేను విమర్శించాను నేనే. ఇప్పుడు నేను నమ్ముతున్నాను అన్నాను. లేదన్నా అన్నాడు. లేదన్నా దయచేసి ఏమనుకోబాకుండా ఒక మాట చెప్తాను, మీరు మన ఫ్రెండ్స్ పరిశుద్ధాత్మ విషయమై వాదిస్తే మీరైనా దూషిస్తారు, నేనైనా దూషిస్తా. మన పాపానికి క్షమాపణ ఉండదు. ఇక దయచేసి దీన్ని ఇంతటితో ఆపేయండి. మీరు కూడా ప్రార్థన చేయండి, ప్రభు మీకు ఇస్తే తీసుకోండి, లేదంటే వదిలేయండి. మీ నమ్మకంలో మీరు సాగండి. నాలాగా భాషలు మాట్లాడాలని అదే పరలోకానికి పోద్దని నేను చెప్పను. నమ్మకంగా ప్రభు హృదయాన్ని ఇచ్చి బతికితే చాలు పరలోకంలో చేరతామని చెప్పాను. నేను చెప్పిన 6 నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, అన్న మీటింగ్స్ పెడుతున్నాను మీరు రావాలన్నాడు. సరే వస్తానన్నా. పరిశుద్ధాత్మ కూడికలని హెడ్డింగ్ పెట్టాడు. ఏమైంది అన్నాను నేను ప్రార్థన చేశాను, ప్రభు నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడని సాక్ష్యం చెప్పాడు. అదొక సాక్ష్యం. ఇంకా చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది ఆత్మాభిషేకం లేని సేవకులు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు ఉంది, కానీ బయట బహిరంగంగా వాళ్ళు వ్యక్తపరచరు అంతే. అందుకే నేను ఏమంటానంటే పరిశుద్ధాత్మను దయచేసి ఎవరిని చూసి కూడా వాళ్ళు భాషలు మాట్లాడినా వాళ్ళు ఏం చెప్పినా మనం దూషించొద్దండి. మౌనంగా ఉండటం మంచిది. మనం నమ్ముకున్న సిద్ధాంతంలో మనం వెళ్ళిపోవటం మంచిది. మనం రక్షణ పొందాం కదా, అది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ అభిషేకం మనల్ని రక్షణలో నిలబెడుతుంది అనమాట. ఇంత గొప్ప రక్షణ కాపాడుకునే భాగ్యం ఇస్తుంది నాకైతే. మీరు నిలబడ్డారు కనుక ధన్యులు, దేవుని స్తోత్రం కలుగును గాక. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించాలని, దేవుడిచ్చే విశ్రాంతిని మనం దినవరాత్రాలు అనుభవించే వారిగా ఉండాలని దేవసేవకుడు కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.